హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓ పిట్ట కథ. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలు ఎలా ఉన్నారు అంటే కనీసం ఒక మనిషితో మాట్లాడడం కానీ, కొన్ని పుస్తకాలు చదవడం కానీ అట్లాంటి పరిస్థితులు లేవన్నమాట ఈ బిజీ లైఫ్లో. మళ్ళీ అందులోనూ మన తెలుగులో చదవడం అనేది చాలా క్లిష్టంగా మారిపోయింది. సో దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మనం రోజుకొక బుక్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఒక బుక్ని తీసుకొని దాంట్లో ఉన్న స్టోరీస్, దాని సారాంశాన్ని మనం క్లుప్తంగా చెప్తే అది వినడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ మనకి తక్కువ టైంలో ఎక్కువ యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం ఈరోజు మాట్లాడుకోబోయే ఫస్ట్ బుక్ అమరావతి కథలు. దిస్ మోస్ట్ రికమెండెడ్ అండ్ మస్ట్ రీడ్ తెలుగు బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద బుక్ ఈజ్ అమరావతి కథలు. అండ్ దీనిని సత్యం శంకర్ మంచి గారు రచించారనమాట. ఈ అమరావతి కథలు అనేది ఒక అమరావతి ఒడ్డున ఉన్నటువంటి ఒక గ్రామం గురించి, అక్కడ సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకి ఈ రచయిత చిన్న చిన్న కథలుగా వివరించడం జరిగింది. సో ఈ అమరావతి కథలు అనేది 100 కథల సమ్మేళనం. సో దీంట్లో డిఫరెంట్గా 100 కథలు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న స్టోరీస్, జస్ట్ 2-3 పేజెస్ స్టోరీస్ అనేవి. సో మనం ఫస్ట్ రచయిత గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సత్యం శంకర్ మంచి గారు గుంటూరు జిల్లాలోనే అమరావతిలో జన్మించారు. అండ్ ఆయన డిగ్రీ చేసి ఉస్మానియాలో ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశారు. ఇంకా ఆయన రాసిన వేరే రచనలు, ఇతర ప్రాముఖ్యత పొందినటువంటి రచనలు ఆఖరి ప్రేమ కథ, ఆఖరి ప్రేమలేఖ, కార్తీక దీపాలు, రేపటి దారి. సో మనం ఈ అమరావతి కథలు బుక్ గురించి చెప్పుకున్నట్లయితే దీంట్లో ఒక 100 డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి వరద మీన్ ఫ్లడ్స్. సో దాంట్లో ఎలా జరిగింది, హౌ ద ఇట్ ఈస్ గోయింగ్ అనేది మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఓకే, నేను చదువుకుంటూ మీకు చెప్తాను. ఇట్ జస్ట్ షార్ట్ స్టోరీ కాబట్టి మీకు అంత బోర్ కూడా కొట్టదు. సో విల్ మేక్ ఇట్ మోర్ ఫన్. అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపు తమరేశ్వరాలయ శిఖరం. ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది, అది అమరావతి. సో మనకి ఫస్ట్ ఆ అమరావతి, దాని లొకేషన్, దాని జియోగ్రఫికల్ హిస్టరీ అంతా మనకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎలా ఉంది ఆ పొజిషన్ అనేది. సో తూర్పున వైకుంఠపురం కొండ, ఇటు దక్షిణాన బౌద్ధ స్తూపాలు, పడమట్న శాతవాహనుల ధాన్యకటకం అంటే ఆ కాలం నాటిది, ఇంకా ఉత్తరాన స్తూపాలు, ఇంకా వీటన్నిటిని చుట్టుకుంటూ మన కృష్ణానది అనేది దాన్ని తాకుతూ పారుతుందనమాట. అంటే ఒక వడ్డానంలాగా ఊరిని చుట్టుముట్టింది అనేది ఒక అందమైన రీతిలో తన యొక్క ఊరిని తను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అమరావతి గురించి. ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు, గాడిదలు మేతదండగాని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి ముసలెద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులు, ముత్యాల మూటలు బల్లకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టుబస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్ళు ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసుపు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు, కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతుంటాయి. ఒకనాడు బేరీలు మోగించే ఉత్తర గాలి గోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళ నిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల క్రింద ఒకనాడు శ్రవణపర్వంగా వేదగాన వినిపిస్తే ఇవాళ నా కొడుక నా ముక్కకి అడ్డొచ్చావు కదరా అంటూ పేకాట జోరుగా సాగుతుంది. అంటే ఆ అమరావతి అనేది ఒకప్పుడు శాతవాహనంలో పాలించినటువంటి రాజధాని. అప్పుడు ఒక రత్నాలు అనేవి రాసులుగా పోసి అమ్మేవారు మనకి ఆనాడు మన భారతంలో. సో అలాంటిది ఇప్పుడు అక్కడ అంతా ఇసుక దిబ్బలు, చెత్త చెదారం అంతా చేరి
అంటే అలా పరిస్థితి అనేది డ్రాస్టికల్గా చేంజ్ అయిపోయింది అన్నట్లు చెప్తున్నాడు. ఒకప్పుడు అదే వటవృక్షం కింద మనం బాగా వినాల్సిందంటే వటవృక్షాల కింద శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తాయి. అంటే అప్పుడు వేద పారాయణాలు అవన్నీ జరిగేవి. కానీ ఇప్పుడు అక్కడ పేకాట్రాయళ్ళు వీళ్ళందరూ ఎక్కువైపోయారనమాట. సో దాని గురించి మనకి దీంట్లో వివరించడం జరుగుతుందనమాట. బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, వట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్రోల పోరాళ్ళు కనిపిస్తున్నారు. అంటే మనకి ఆ కాలంలో చాలా యూనివర్సిటీస్ ఉండేవి. మనకి అలా చూసుకుంటే చాలా వాటిని మా ఈ బ్రిటిషర్స్ కాలంలో చాలా కూడా ఖరాబ్ అయిపోయాయి, అంటే వాళ్ళు నాశనం చేశారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నలంద విశ్వవిద్యాలయం. మనకి తెలిసిందే, దాంట్లో ఉన్నటువంటి జ్ఞాన సంపద వేరెక్కడా కూడా ఉండదు. సో అలాంటి జ్ఞాన సంపదనే మనకు లేకుండా మన నుంచి దూరం చేశారు బ్రిటిష్ వాళ్ళు. కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచు పిల్ల ముత్యాల కాలి పట్టి జారిపోతే కంగారెందుకులే అనుకొని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకొని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గుణగుణ వెళ్ళిపోయిందట. ఏది ఆ కాలంలో. ఇవాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లల కాలి పట్టీలే లేవు. సో ఎంత మారిపోయాం మనం, ఎంత మనల్ని దోచుకున్నారు అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయినా గుణగుణ నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంత దిగులున్నా, అంటే ఎంత బాధ ఉన్నా కూడా మనం బయటకి నవ్వుతూనే కనిపిస్తున్నాం అన్నట్లు చెప్పడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. సో కాలాలు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ నది ప్రవాహం మారదు. నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అలా ఆ కృష్ణవేణి దీనంతటికి సాక్ష్యం. ఏది ఆనాటికి ఈనాటికి. గతాన్ని కడుపులో దాచుకొని ఏమీ తెలియనట్టుగా నిండుగా ప్రవహిస్తుంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరిసి పారుతుంది. పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తుంది. అల్లంత దూరాన సూర్యుడు రాత్రిరేళ పడుకునే చోటు నుండి బయలుదేరి పరుగున అమరావతి వైపుకి వస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరి నుంచి వస్తున్నట్టుంది. తుల్లి పారుతుంది, మళ్ళీ పారుతుంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టు పాయలుగా పారుతుంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లుగా ఏకపాయగా పారుతుంది. ద వే హీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ కృష్ణా రివర్ ఈజ్ సో క్యూట్ దట్ లైక్ అది ఆ నది ప్రవాహం అనేది ఒక జడ విప్పుకున్నటువంటి ఒక జడలుగా పారుతుందనేది చాలా అందమైనటువంటి వర్ణన. ఇంకా తెల్లారలేదు. దొడ్లలో హోరు, ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది, ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతుంది. దొడ్లలో నడిమెత్తు నీళ్ళు వచ్చేసాయి. జనం గోల, హడావిడి, తోసుకోటాలు, మట్టి కూడలు విరిగి పడుతున్నాయి. గుడి పక్క వీధిలో ఉన్న వాళ్ళు ఎత్తు మీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లపీది 3 అంతులు మునిగిపోయింది. మిట్ట మీదికి నీళ్ళెక్కుతున్నాయి. యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువుల కట్టు కొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు. లాంచీలు లంగర్లు లాగేసుకొని ఎటో పడిపోయాయి. తెలతెల వారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతుంది. అవతలొడ్డు కానటం లేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడుతున్న అలలు, ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ళ కప్పులు. క్షణంలో ఓ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మొరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మొరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప. ఓ దుంగ మీద ఊరకొక్కడు దీనంగా మరుగుతుంది రక్షించమని. ఆ వేగానికి దుంబ మెలికలు తిరుగుతుంటే తను గిరగిరా తిరుగుతూ కాలు నిలదొక్కుంటుంది ప్రాణభయంతో ఉన్న కుక్క. అంటే అలా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణానది పొంగి పొరలిపోయినప్పుడు ఇంతటి విధ్వంసాన్ని చేయగలదు. అంటే ఒక ప్రశాంతమైనటువంటి గుండె రగిలితే ఇంతటి విధ్వంసమైన చేయగలదు. అంటే అలా ఊరంతా కొట్టుకుపోతుందనే ఉద్దేశాన్ని చెప్తున్నాను అన్నమాట.
అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక. దేవుడో రక్షించండు అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కనిపించలేదు. ఎవరు ఏం చేయలేరు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వాడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానిక దృశ్యాన్ని చూస్తున్నారు ఒడ్డున నించున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట ఆడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూల్ పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. ఇంకా పిల్లలు అనేవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. పల్లపీదిలో రాత్రి అర్ధరాత్రి వేళ సంగయ్య ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా. అప్పటికి గోడలిరిగి నీళ్లు తోసుకొచ్చి పెళ్ళాం పిల్లలు పానాలతో బయటకు వచ్చారంట. మిట్ట మీది వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చేయలేక చూస్తా నించున్నాడంట. సాలెపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందంట. లంకలో మెత్తకెళ్ళిన గొడ్లు పాలేర్లు ఏమైనారు. ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు. కొందరు ఇన్నాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరస్వామి, అవధానులు అంతా మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం అని తలపట్లు పట్టుకున్నారు. అంటే అంతటి భయానకమైనటువంటి వరద కృష్ణానదిలో వచ్చింది. సో అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, చేసేదేముందయ్యా, ముందు జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారు ఎవరు. అంతే 10 మంది కుర్రాళ్ళు గడ్డపారాలు తీసుకొని గాడిపోయి తవ్వేశారు. ఇంకో 10 మంది గోతాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. అసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు శోభనాద్రి ఇక కూరలే ఆలస్యం అన్నారు. అవధన్ల గారి భార్య కోమటి సూరమ్మ, తిలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకొని చకచకా కూర తరిగేస్తున్నారు. 12 గంటల కల్లా దోసకాయ పప్పు, పులుసన్నం తయారైపోయాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి వారి పేరు ముందు కూడా వారి కులం అనేది రాయబడం జరిగింది. దాని గురించి ఎందుకు చెప్తున్నాను నెక్స్ట్ స్టోరీలోకి వెళ్తే తెలుస్తుంది మనకి. శెట్టిగారు విస్తరణ కట్టలిస్తే నడి బజార్లో బారులుగా విస్తరలు వేశారు. శాస్త్రి గారు సంధ్యావందనం ముగించుకొని తను ఇస్తట్లో కూర్చున్నారు. ఇటు పక్క చూస్తే తిలగ సుబ్బారాయుడు ఉన్నాడు. ఇంకో పక్క గొల్లరాములు ఉన్నారు. ఎవరి పక్కన ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డనాలు అయిపోయాయి. గమనించాలి బాగా. శాస్త్రి గారు అవపోసన పట్టి నెయ్యి కోసం చేయి చేస్తే వడ్డించడానికి వచ్చిన నేదిజాడి చక్కున వెనక్కు వెళ్ళింది. వడ్డిస్తున్న ముసలాంగడు శాస్త్రి గారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రి గారు ఒరే సంగ అని పెద్దగా కేకేస్తే భయంగా వచ్చిన సంగన్ని చూసి, ఒరే సంగ, నీకు ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, ఇంకొకరు నెయ్యి నువ్వు వేస్తే నెయ్యి కాకపోతుందా, వెయ్యిరా అన్నాడు చేయి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. నమః పార్వతీ పతయే అనే కేకలు దేవాలయ శిఖరాలు అంటాయి. అంటే లాస్ట్ పారాగ్రాఫ్. వరదొచ్చి మనుషుల మనస్సులు కడిగేసింది అనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన వంటికి తెల్లారేపటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మరణం పేర్కొంటుంది. ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు కడగలేకపోతుంది. అంటే ఈ వరద అనే దాన్ని తీసుకొని మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ భేదభావాలన్నింటినీ కడిగేయాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఇది. కానీ నిజం కదా, ఇప్పుడు ఒక విపత్తు, ఒక ఏదైనా ఆపద వచ్చింది అంటేనే మనం అంతా కలిసి ఉంటాం. కానీ తర్వాత అన్ని పరిస్థితుల్లో అందరూ బాగున్నప్పుడు మాత్రం మనము కులాలని, మతాలని, ఇన్ని భేదభావాలతో మనం నార్మల్గా జీవిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ తొలగిపోయి ఒక సమాజం కావాలి అనేది ఉద్దేశం. అది ఎప్పటికొస్తుందో అందరం కలిసి ఎదురు చూడడం తప్ప మనం ఏమీ చేయాలి. సో ఇది ఈ అమరావతి కథల్లోని మొదటి కథ వరద. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో కథతో చూద్దాం. ఇంకో కథ
సుడిగుండంలో ముక్కు పుడక. సో ఈ రెండో కథతోని నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓ పిట్ట కథ.